ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయామయుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాము. నీ ఉచితమైన కృపను బట్టి ఈ మే నెలలో ప్రభువా మరొక ఆదివారం పునరుత్థాన దినం నీ సన్నిధికి వచ్చి ఆరాధించుకునే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సంఘం అందరము కూడి రావడానికి అవకాశాలు లేక ఈ ఆన్లైన్లో ప్రభువా మరి రికార్డ్స్ ముందుగానే రికార్డ్ చేసి మెసేజ్లు సంఘానికి పంపించుకుంటున్నాం. నాయన ఇదే సదుపాయం ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మార్చండి తండ్రి. సంఘాన్ని బలపరచును ఆయన, దీవించును ఆయన, నీ కృప ప్రతి వారికి అనుగ్రహించును ఆయన. నీకే వందనాలు, స్తోత్రాలు. వారి బిడ్డలు పాటలు పాడుతూ ఉంటుండగా వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. నీ వాక్యములో నుండి మాట్లాడండి. సభను నాయన ఆశీర్వాదకరంగా మీ అధ్యక్షతలో నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని కూడి వచ్చిన బిడ్డలను దూర ప్రాంతాల్లో వారి ఇళ్లలో ఉండి వింటున్నటువంటి ప్రతి వారిని కూడా ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. క్వైర్ బిడ్డలు ముందుకు రండి. మ్యూజిషియన్స్ చక్కని మ్యూజిక్ వాయించి దేవుణ్ణి కనపరచండి. చక్కని పాటలు పాడండి. దైవారాధన చేసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాటల బుక్ నుంచి 164వ పాట అండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడుచు బిగ్గర చెప్పులు కొడుతూ మన యేసయ్య నామముని కనపడదాం. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పిల్లన త్రోవులు చల్లగనూది, పిల్లన త్రోవులు చల్లగనూది,
ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి హల్లెలూయా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యము మనతో ఉన్న దేవాది దేవుడు సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ఇలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడు ఇలలోని పాట పాడుచుండగా మనందరూ చెప్పలు కొడుతూ ఆయన నామాన్ని కనపడదాం హల్లెలూయా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన బట్టి గొప్ప దేవుడు ఎవరున్నారు తన సాటైనా వీటైనా దేవుడు లేడిలో తన బట్టి గొప్ప దేవుడు ఎవరున్నారు తన సాటైనా వీటైనా దేవుడు లేడిలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు నీటిపై నీవిగా నడిచిన వాడతడు నీటిపై నీవిగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా వీటైనా దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా వీటైనా దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి
సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. మన పాటల బుక్ నుంచి 43వ పాట అండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితమయ్యా, పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్టు జీవించినైతే యేసయ్య అన్న పాట పాడుచుండగా ప్రతి ఒక్కరు కూడా స్వరములు తెలుస్తూ దేవాది దేవుని ఆత్మసత్యంతో ఆరాధిద్దాం. హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించరైతి. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించరైతి. అయినా నీ ప్రేమతో నన్నాదరించి దరి చేర్చినావు. అందుకే కైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్నాదరించి దరి చేర్చినావు. అందుకే కైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే ఎరుగనేర్పు. నీ హృదయ భారమునొసగి ప్రార్థించి పని చేయలేమో. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే ఎరుగనేర్పు. నీ హృదయ భారమునొసగి ప్రార్థించి పని చేయలేమో. ఆగిపోక సాగిపోవు ప్రియ సుతుడిగా పని చేయలేమో.
సాగిపోవు ప్రియ సుతుడిగా పనిచేయను ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయడేమో కన్నీటితో విత్త మనసు కలకాల మరి నాకు నసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయడేమో కన్నీటితో విత్త మనసు కలకాల మరి నాకు నసగు క్షేమక్షామకాలమైనా నీవు కనపరచే బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలనే నీ దరి చేర్చు కృపా నిమ్మయా క్షేమక్షామకాలమైనా నీవు కనపరచే బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలనే నీ దరి చేర్చు కృపా నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఆ కుర్చీలు వెనకగా వేసుకొని కావలసిన వారు ఇంకా వెనకగా కూర్చోవాలంటే కూర్చోండి. దైవ సన్నిధిలో మనం ఉన్నాము. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. శబ్దాలు చేయకండి. ఈరోజు మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఏ విషయంలో మనం ఎలా కృతజ్ఞులమై ఉంటున్నాం? వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో మేళ్ళు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో రక్షణ కార్యాలు చేశాడు. అలాంటి సమయంలో దేవునికి
మనము ఎంతవరకు కృతజ్ఞులమై ఉన్నాము అనేది ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళదాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 17 నుండి 19 వరకు ఉన్నటువంటి వచనాలు మనం మరి చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 17 నుండి 19 వరకు ఉన్నటువంటి వచనాలు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురును ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన నేను మీకు తెలియజేస్తాను. ఈ వాక్యములో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు స్వస్థత కొరకై, ఆయన ప్రార్థనల కొరకై ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రభు వారిని అందరినీ కనికరించాడు. ఎందుకంటే కుష్ఠరోగముతో దేశములో నుండి, సంఘములో నుండి, ఊరిలో నుండి వారు బయటికి త్రోలు వేయబడ్డారు. వారి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, వారు ఎవరితోనూ కూడా సంబంధం లేనటువంటి వారు. వారికి ఒక ఊరి చివర పొలిమేర ఒకటి ఉంటుంది. అక్కడ వారు ప్రేమించి వారికి ఎవరైనా భోజనం తీసుకొస్తే వాటిని తీసుకొని వెళ్ళాలి. తెచ్చిన వాడు ఆ సరిహద్దులో పెట్టేసి వెళ్ళే వరకు వాడు వచ్చి ఆహారం తీసుకోవడానికి లేదు. అంత నికృష్టమైనటువంటి స్థితిలో ఆ రోజుల్లో ఇశ్రాయేల్ దేశంలో ఉండేది. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఆ మార్గములో గుండా వస్తూ వాళ్ళ దీనస్థితిని గార్చి వారి మీద ఆయన కనికరపడ్డాడు. కనికరపడి వారిని, మీరు స్వస్థులైనారు, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాలు కనబరుచుకోండి అని పంపించేశాడు. వారు వెళ్ళొచ్చు ఉండగా ఆరోగ్యవంతులయ్యారు, కుష్ఠరోగం పోయింది. వారిలో ప్రతి ఒక్కడు కూడా చాలా సంతోషంగా వారు తమను తాము మరి ఆనందించుకుంటూ వారు చాలా ఎక్కువగా తన భార్యను గురించి, తన బిడ్డలను గురించి, తన పొలాలను గురించి, తన ఇళ్లను గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారు. ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ముందుకు వెళుతున్నాడు. ఈలోగా హఠాత్తుగా ఒక మనుష్యుడు వచ్చి ప్రభు పాదాల మీద పడ్డాడు. ఆశ్చర్యం వేసింది. ఎవరితనో ప్రభువుకు తెలుసు కదా, ఎవరు వచ్చారు, ఎవరు అక్కడ పడ్డారు ఆయనకు తెలుసు. ఎవరు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పరిచయం మాట్లాడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తిని చూసి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఇదేంటి, 10 మంది శుద్ధులయ్యారు కదా, వీడు ఒక్కడే వచ్చాడేమిటి? ఆశ్చర్యపోయాడు. మిగతా వాళ్ళు ఎక్కడయ్యారు అంటే 9 కూడా గతాన్ని మర్చిపోయి, దేవుడు చేసిన మేలును మర్చిపోయి వారు వెళ్ళిపోయారు. వాళ్ళ భార్యలను చూసుకోవడానికి, బిడ్డలను చూసుకోవడానికి, వాళ్ళ ఆస్తులు చూసుకోవడానికి, వాళ్ళ పొలాలు చూసుకోవడానికి వెళ్ళిపోయారు. వీడొక్కడు మాత్రమే, నేను ఇంతకాలము ఇక్కడ నీచమైన జీవితంలో పడి ఉన్నాను, నన్నెవరూ ప్రేమించిన వారు కానీ, నన్నెవరూ గుర్తు చేసుకున్న వారు కానీ లేరు. ఇప్పుడు నన్ను ప్రేమించి సమాజంలోకి తిరిగి మరలా తీసుకొని రాగలిగినటువంటి వాడు యేసు ప్రభు వారు మాత్రమే. నేను ఆయన దగ్గరికి వెళ్తాను అని చెప్పి వాడు తిరిగి వచ్చాడు. ప్రభు మీద చాలా కృతజ్ఞత ఉంది అతనికి. ఆ కృతజ్ఞతా భావముతో అతడు దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రభు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ వచ్చినవాడు కూడా సమాజంలో పేరున్నవాడు కాదు, వచ్చినవాడు కూడా గొప్పవాడు కాదు, సమరయుడు. ఆనాటి స్థితిగతులలో సమరయుడు అంటే ఆ సమాజం అంతట్లోనూ కూడా చాలా చివరి వర్గానికి చెందినవాడు. అలాంటి వాడు కృతజ్ఞతా భావమును కలిగి ఉండడం, దేవుడు చేసిన మేలులను గూర్చి కృతజ్ఞతాభావము కలిగి ఉండడం ఎంత గొప్ప విషయం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకు అనేకమైన మేళ్ళు చేశాడు. మరి చేసిన వాటిని బట్టి మనకి కృతజ్ఞత ఉందా? దేవుని ఎడల మనం ఎప్పుడైనా కృతజ్ఞతను వ్యక్తం చేసామా? ఒకసారి ఆలోచించండి.
నేను ఈరోజు 3 విషయాలు ఈ కృతజ్ఞతకు సంబంధించి దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు ఎలా గుర్తించుకోవాలో చెప్తాను. మొదటిది ఏంటంటే, దేవుడు మన ఎడల గతములో చేసినటువంటి ఉపకారాలు మనం గుర్తించుకోవాలి. చాలామందికి గతం గుర్తుండదండి. ఎందుకంటే గతములో నేను ఎవరిని ఏమిటి అనేది వారికి తెలియదు, మర్చిపోతారు. ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి వారు మాట్లాడతారు. ఒకవేళ ఈరోజు మనం నివాసం చేయడానికి పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, ప్రయాణం చేయడానికి మంచి కారు ఉండొచ్చు, అలాగనే ఇంకా అనేకమైనటువంటి వసతులతో కూడినటువంటి జీవితం ఉండొచ్చు. అయితే దానికి ముందు వారి జీవితం ఏమిటి అనేది మర్చిపోతారు. వీటన్నిటికీ కారణం ఎవరు? నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఎవరు? నా దేవుడే. ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లించాలి అని వారు గుర్తించుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మీ ఎదుటికి నేను తేవాలనుకుంటున్నాను. 9వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 25, 26 వచనాలలో ఆనాడు ఇశ్రాయేలీయులకు చేసిన మేలులను గూర్చి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకునిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. 26 వచనం గమనించండి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అయ్యో, ఎంత దుర్భరం అండి! ఇశ్రాయేలీయులు కనాను దేశములోకి ప్రవేశించినప్పుడు వారు కట్టని భవనాలలో వారు నివాసం చేశారు. వారు నాటని తోటలను వారు అనుభవించారు. వారు త్రవ్వని బావులలోని మంచి నీరు వారు త్రాగారు. ప్రపంచంలో అతి శ్రేష్టమైనటువంటి నీరు, భూమి, పంట ఇశ్రాయేలు దేశములోనే ఉంది అని ఇప్పటికీ కూడా ప్రజలు చెబుతూ ఉంటారు. అలాంటి దేశాన్ని వారు కష్టపడకుండా దేవుడు వారికి ఇచ్చాడు. సంతోషమే. దేవునికి ఇచ్చే గుణం ఉందండి. నీ అర్హత మీద ఆయన ఎప్పుడు కూడా ఇవ్వడు, కానీ ఆయన ప్రేమను బట్టి ఇస్తూ ఉంటాడు. అదే ఆయన కృప. అర్హత లేని వారికి ఇచ్చిన ఆయన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. మంచిదే. అందుకే ఆయన దేవుడు, మనం మనుషులం. ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వారిలో ఏముండాలి? ప్రభువా, ఇంత చక్కని ద్రాక్ష గెలలతో కూడిన మరి పొదలు నాకు వచ్చినందుకు నీకు వందనాలు అని వాడు చెప్పాలి. ప్రభువా, ఇంత చక్కని యాపిల్ తోట నాకు వచ్చినందుకు నీకు వందనాలు, ఇంత బ్రహ్మాండమైనటువంటి పంట, సారవంతమైన పంట కలిగినటువంటి ప్రదేశం నాకు రావడం వందనాలు అని వాడు దేవునికి వందనాలు చెల్లించాలి. కానీ 26వ వచనంలో ఏమంటున్నాడంటే, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి దేవుని వాక్యాన్ని త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. దైవజనులు బోధిస్తూ ఉంటే దైవజనుల మీద తిరుగుబాటు చేసిన ప్రజల వారు. దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాక్యం మనం వినాలి అనే ఆలోచన లేకుండా, దైవజనుడా నువ్వు మాట్లాడొద్దు, నువ్వు కూర్చో అని చెప్పినటువంటి తిరుగుబాటుదారులు. ఈనాడు కూడా ఇలాంటి వారిని మనం చూస్తూ ఉంటాం. పాస్టర్ గారు ప్రసంగం చేయడానికి వీల్లేదు, ఎంత దీర్ఘమైన ప్రసంగం మాకు అక్కర్లేదు, ఓ 10 నిమిషాలు అంతే. మరి మిగతా సమయం అంతా ఏం చేస్తారు? మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు, సెక్రటరీ గారు మాట్లాడతారు, ట్రెజరర్ గారు మాట్లాడతారు, లేకపోతే మా కొయిర్ వారు తీసుకుంటారు ఒక అరగంట సేపు అని వీళ్ళకి వాళ్ళు పనిచేసుకుంటారు సమయం. ఉపదేశకుడికి మాత్రం
మహా అయితే 10 నిమిషాలు. ఎంత దారుణం అండి! దేవుని వాక్యాన్ని వినడానికి వారికి మనస్సు లేక వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అనుభవించిన ఈ మంచి ఈవులన్నీ కూడా అనుభవించారు, కానీ వారు కృతజ్ఞత లేని వారుగా అయిపోయారు. ప్రవక్తలను చెప్పేశారు. చూశారు? కీర్తనల గ్రంథం 106వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి. నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి. చూశారండి? వారు జ్ఞాపకము తెచ్చుకొనక ఉండిరి. సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. 13వ వచనం కూడా చదువుకుందాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. చూశారండి? మానవుడికి ఉన్నటువంటి ద్రోహ బుద్ధి ఏమిటి అంటే దేవుడు చేసిన ఉపకారములు వెంటనే మర్చిపోతూ ఉంటారు. నిన్ను ప్రేమించి దిక్కులేనటువంటి స్థితిలో ఉన్న నిన్ను ఆయన ఆదరించి నిన్ను ఘనమైన స్థితిలోకి నడిపిస్తే ఇదంతా నా స్వయం శక్తి మీద వచ్చింది, ఇది నా యొక్క స్వార్జితం అన్నట్లుగా మనం చెప్పుకుంటాం. దేవా, నేను దిక్కులేని వాడిని నన్ను ఈ స్థితిలో పెట్టావు, అందుకు నీకు వందనాలు అని చెప్తే పోలేదా? దేవుడు సంతోషించడా? చూశారు? ఇశ్రాయేలీలు ఈనాటికి కూడా ప్రపంచంలో అతిగా హింసింపబడుతున్నటువంటి జాతి, దేశము, హేళన చేయబడుతున్న దేశం ఏదన్నా ఉందంటే ఇశ్రాయేల్ దేశమే. ప్రపంచమంతా కూడా వాళ్ళకి వ్యతిరేకమే. కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన ఆ దేశాన్ని బట్టి వారి కృతజ్ఞత లేదు. ఈ దేవుడే మా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, ఆయన రక్షకుడిగా 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆయన ప్రాణాన్ని ఈ దేశంలో బలి చేశాడు, ఆయన రక్తాన్ని మా కొరకు కార్చాడు అంటే ఆయన మా దేవుడు కాదు, మాకు మెస్సియా కాదు అని వారు తృణీకరించి ఇంకా దేవుని యొక్క శాపానికి వారు గురవుతూనే ఉన్నారు. చూసారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు నిన్ను నన్ను కూడా ఎంతో ప్రేమించి ఎంతో ఉపకారం చేసి నీచ స్థితిలో నుండి పైకి లేవనెత్తి ఉన్నత స్థితిలోకి మనల్ని ఎక్కిస్తూ ఉంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇష్టం లేదు. వారటని మర్చిపోయారట. దేవునికి వారు 13వ వచనం ఏమంటున్నాడు? ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. వెంటనే మర్చిపోయారు. కృతజ్ఞత లేని హృదయం మీలో ఉందేమో చూసుకోండి. దేవుడు మీకు ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో స్వస్థతలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ప్రమోషన్లు ఇస్తున్నాడు, ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. నువ్వు అడిగిందల్లా ఇస్తున్నాడు. నాకు చక్కని కొడుకు కావాలంటే కొడుకునే ఇస్తున్నాడు. కొంతమందికి నాకు మంచి ఉద్యోగం కావాలంటే అలాంటి ఉద్యోగమే ఇస్తున్నాడు. ఏంటి? అడిగిందల్లా ఇస్తున్నప్పుడు ప్రభువా నీవు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని ఒక మాట ఆయనకి చెప్పి ఆయన్ను గణపరిస్తే ఆయన ఎంత సంతోషిస్తాడు? కృతజ్ఞత లేకపోవడం చాలా భక్తిహీనత. చూశారు? హోషేయ గ్రంథంలో ఇంకో మాటను చూడండి, 13వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. తరువాత వారికి మేత దొరకక వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. చూశారండి? ఇక్కడ ఏమంటున్నాడు? హోషేయ 13:6లో తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. దేవుడు వారికి ఆహారం లేకుండా తిరుగులాడుతూ ఉంటే వాడికి ఆహారం ఇచ్చి వారిని పోషించి వారిని ఎంతగానో సంతోషింపజేస్తే వారు ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. చాలా నీచమైనటువంటి మానవ స్వభావం. దేవుడు నీకు చేసిన ఉపకారములు మర్చిపోకు సోదరి సోదరుడా. ఆయన్ను గణపరచాలి, ఆయన్ని స్తుతించాలి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లితును,
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లితును. ఏనాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏనాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. హల్లెలూయా. ఆయన మనకు చేసిన మేళ్ల కొరకు, ఉపకారముల కొరకు, మనకిచ్చిన రక్షణ కొరకు, మనకిచ్చిన గొప్ప జీవితము కొరకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ఈ జీవితం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని మనం దేవుడిని కనపరచాలి. ద్వితీయోపదేశకాండంలో ఇంకొక మాట కూడా ఉంది, చూడండి 8వ అధ్యాయము 14వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఏంటండి? నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచితివేమో. నీ దేవుడైన యెహోవాను నీవు మరచితివేమో. చూసారా, నీ దేవుడైన యెహోవాను మరచితివేమో. దేవుడు ఎక్కడి నుంచి రప్పించాడు? బానిసత్వంలో నుండి రప్పించాడు. ఐగుప్తు దేశములో నుండి, ఆ దాసుల గృహములో నుండి ఎంత కష్టం పెట్టాడో ఐగుప్తు దేశంలో వారు పడ్డ కష్టాలు. అలాంటి దేశములో నుండి దేవుడు వారిని రప్పిస్తే వారు ఏం చేశారండి? హృదయములో మదించి ఆయన చేసిన ఉపకారములను వారు మర్చిపోయిరి అని వ్రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను మరచదివేమో. 17వ వచనం కూడా చదువుతాం. అయితే మీరు నా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలిగి చేస్తునని అనుకుందిరేమో. ఇది మనిషి అనుకునే విధానం. ఇది ఏమంటాడు? మా సామర్థ్యము, మా బాహుబలము, మా బాహుబలము, ఇంత భాగ్యము, ఇంత భాగ్యము మాకు కలిగి చేస్తునని, మాకు కలగజేస్తునని అనుకుందురేమో. రిలయన్స్ అంబానీ ఆ యొక్క స్థాపకుడు ఏంటండి? ఏం పేరు అని ధీరుభాయ్ అంబానీ 50 అంటే ఇప్పుడు 60 ఏళ్ళ క్రితం, 60 ఏళ్ల క్రితం అమెరికా దేశంలో పెట్రోలు పంపుల దగ్గర పెట్రోల్ పోసేవాడు. వానర్ కాదు. అమెరికా దేశంలో న్యూజెర్సీ రాష్ట్రంలో పెట్రోల్ బంకుల దగ్గర ఒక పంపు బాయ్గా పెట్రోల్ పోసి అలాగే తన జీవితాన్ని గడించుకున్నాడు. సాధారణంగా ఈ గుజరాత్ రాష్ట్రం నుంచి ఎక్కువగా అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళ బిజినెస్ అంతా ఈ పెట్రోల్ బిజినెస్, లేకపోతే లాడ్జీల బిజినెస్. ఎక్కడ పడితే అక్కడ లాడ్జీలు కట్టేస్తారు, రన్ చేసుకుంటూ ఉంటారు. పటేల్స్ అందరూ అదే పని. అలాంటి ధీరుభాయ్ అంబానీ ఎంత కష్టపడ్డాడు. 50 ఏళ్ల క్రితం రిలయన్స్ లేదు. అయితే ఆయన ఇండియాకు వచ్చి తెచ్చిన డబ్బుతో ఫ్యాక్టరీ పెట్టి కష్టపడి తన పిల్లల్ని చదివించి పెద్దలో తీసుకొచ్చాడు. నిన్నటి పేపర్ ప్రకారం ఈ కరోనా పేరు మీద లక్షల కోట్లు పోయినప్పటికీ కూడా ఇంకా ఇండియాలో ముఖేష్ అంబానీ ఈజ్ ద నెంబర్ 1 బిలియనర్. అతని కొడుకైన పెద్ద కొడుకైన ముఖేష్ అంబానీ మన దేశంలో ఈ 50 years బ్యాక్ అసలు పేరే లేదు, 50 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు అతను గొప్పవాడయ్యాడు. వారు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి స్తుతిస్తే ఇంకా ప్రపంచంలో నెంబర్ 1 అవుతాడేమో బిల్ గేట్స్ని తొలగించి. కానీ వారు దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు. అది బ్యాడ్ లక్. అతడు ఇది నా కష్టార్జితం, ఇది నా సామర్థ్యం అని అనుకున్నాడు. చనిపోయాడు. ఒక పైసా కూడా పట్టుకెళ్ళలేకపోయాడు. ఎవరైనా అంతే. చూసారండి, ఈ దేవుడు ఇచ్చాడు నాకు, ఈ దేవునికే ఇచ్చేస్తున్నాను. దావీదు అంటాడు చనిపోయేటప్పుడు, సర్వలోక మర్యాద చెప్పిన నేను కూడా వెళ్ళిపోతున్నాను. నేను కేవలం గొర్రెలు కాసుకునేవాడిని. దేవుడు తీసుకొచ్చి నన్ను రాజుగా చేశాడు, ఇంతగా అభివృద్ధి పరిచాడు, ఈ దేశాన్ని నా ద్వారా స్థాపించాడు. ఇప్పుడు నేను అందరికిలాగే వెళ్ళిపోతున్నాను. ఏమీ పట్టుకెళ్ళటం లేదు. మనుషుడు ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేడు. కనుక నేను అంతే అలాగే పోతున్నాను.
ఇశ్రాయేలీయుల యొక్క అహంకారం ఎంత గొప్పది అంటే, ఒకవేళ ఇది నా సామర్థ్యం ద్వారా ఈ దేశాన్ని జయించాను, ఈ దేశాన్ని నేను ఇలా ఇన్వెంట్ చేశాను, దీన్ని ఇలాగ డెవలప్ చేశాను అని మీరు అనుకుంటారేమో. ఏమండి 18వ వచనం కూడా చదవండి. కాగా ఆ, మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. అది కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. జ్ఞాపకం చేసుకోండి. దీనంతటికీ మూలకర్త ఎవరు అంటే నీ దేవుడే. నీ దేవుడైన యెహోవా గతంలో చేసిన కార్యాలన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, నా జీవితంలో దేవుడు ఎన్నో ఇలాంటి అద్భుతాలు చేశాడు. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశాలు లేనటువంటి కాలంలో మా పాస్టర్ గారు ఏం చేశారంటే, నిన్ను హాస్టల్కి పంపిస్తాను, వెళ్తావా అన్నాడు. మా పాస్టర్ గారు అంటే శంకవరం ఇశ్రాయేల్ పాస్టర్ గారు. వెళ్తానండి అయ్యారు అన్నాను. అప్పుడు ఆయన విజయవాడ చిల్డ్రన్స్ హోమ్ అనేది ఒకటి ఉంది, పిఎం శామ్యులయ్య గారు, ఆ యొక్క హాస్టల్కి పంపించారు. 5వ తరగతి పాస్ అయ్యి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడ చదువుకోవడానికి దైవజనులు పంపించిన ఆశీర్వాదం. నా జీవితానికి ఒక మార్గం అంటూ పునాది వేసిన వాడు ఆ దైవజనుడు పాస్టర్ ఇజ్రాయేల్ గారు శంకవరం. చూశారండి, దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నా కుటుంబాన్ని, నన్ను ముఖ్యంగా 10th క్లాస్ వరకు చదువుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఎన్నడూ మర్చిపోను ఆ విషయం. ఎక్కడా కూడా నేను చెప్పకుండా ఉండలేకపోతాను. ఎందుకంటే నా స్థితి అంత దీన స్థితి. మా నాన్నగారు ఎక్కడో దూరంలో ఉంటే మా అమ్మ ఒక్కరితో వ్యవసాయం చేసేది. భూమి కౌలుకు తీసుకొని మా మామగారితో ఇద్దరూ కలిసి వ్యవసాయం చేసి మరి మమ్మల్ని చదివించేవారు, నన్ను మా తమ్ముడిని. ఆ ధనం సరిపోలేదు, చాలా కష్టాలు పడింది మా అమ్మ. అలాంటి స్థితిలో పాస్టర్ గారు హాస్టల్కి పంపించడంతో నేను అక్కడ చదువుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప కృప చూసారా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మర్చిపోను నేను. ఏమీ లేనటువంటి స్థితిలో దేవుడు నన్ను ఆ స్థితిలోకి నడిపించాడు. మా ఊర్లో ఆ దినాల్లో అన్నీ ఉన్నవాళ్ళు 10th క్లాస్ వరకు కూడా రాలేకపోయారు, చదువుకోలేకపోయారు. చూసారా. అందుకే దేవుని పట్ల నేను ఇప్పటికీ కూడా కృతజ్ఞుడై ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నా సామర్థ్యం కాదు, నా జ్ఞానం కాదు, నాకున్నటువంటి అర్హతలు కూడా కాదు. దేవుడు నన్ను ఆ రీతిగా పైకి లేవ తీసుకొచ్చాడు. ప్రియులారా, గమనించండి, దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా, నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతలను బట్టి నీకు వందనాలు అని గతంలో దేవుడు చేసిన మేలులను గూర్చి నీవు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇదిగో ఇప్పుడు మరలా రెండో విషయంలోకి మనం వెళ్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతము దేవుడు నీకు చేస్తున్నటువంటి ఉపకారములు కృతజ్ఞత కలిగి ఉండడం ఎంత అవసరమో గుర్తించండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రస్తుతం నీకున్న కాలంలో. నేను కాలేజీకి వెళ్ళే టైంలో నాకు ఒక సైకిల్ మా నాన్నగారు ఇచ్చారు. 25 పైసలు గాలి కొట్టించుకోవడానికి మా అమ్మ నాకు ఇవ్వలేకపోయేది. 13 కిలోమీటర్లు తొక్కుకొని వెళ్ళాలి. తుని కేవలం మల్లవరం నుంచి 13 కిలోమీటర్లు తొక్కుకొని వెళ్ళాలి. పావలా ఇచ్చేది కాదు మా అమ్మ గాలి కొట్టించుకోవడానికి. అవన్నీ తుప్పల్లో రోడ్లు. అలాంటి స్థితిలో ఉన్న నాకు ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, ఎంత గొప్పవాడు చూడండి. ఏంటి దేవుని యొక్క ఆశీర్వాదం అది. ప్రియులారా, గమనించండి. ఆనాడు ఆ స్థితి, అదే సైకిల్ అండి, అది ఏంటో ఎలాగుంటుంది అంటారు. మరోళ్ళు కొంతమంది చాలా వింతగా మాట్లాడతారండి. సోడంలు ఎప్పుడన్నా తిన్నారండి? అదండి, అది ఎలాగుంటుంది అంటారు. చిన్నప్పుడంతా తాగింది అదే. మా తాత బండి సూర్యనారాయణ, అతని పేరు సూర్య. ఆ బండి సూర్య గారు గరువులో పండించినటువంటిదంతా సోళ్ళు బొబ్బర్లు అవే తాగి పెరిగాం మేము చిన్నప్పుడు. చూడప్పులండి అంటే ఏంటి, రాగి మాల్ట్ మీకు తెలీదా?
చూసారా, ప్రజలు గతాన్ని మర్చిపోయి ప్రస్తుతాన్ని కూడా మర్చిపోయే స్థితిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోకు. దేవుని మనం గుర్తించుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి ఒక వాక్యం వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవి పొందనిది ఏది? పొందిండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. చూశారండి, ఈ మాట మీరందరూ గమనించండి, బాగా చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయువాడెవడు? నీకు ఆధిక్యము కలుగు చేయువాడు ఎవడు? ఎవడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఏ విధమైనటువంటి మరి ఆధిక్యత లేనటువంటి సమయంలో, అసలు అర్హత లేనటువంటి సమయంలో నీకు ఆధిక్యము కలుగజేసిన వాడు ఎవరు? ఇటు స్థితికి రావడానికి ఎవరు నీకు సాయం చేశారు? నేను అమెరికా దేశం వెళ్ళి చదువుకోవాలని చాలా ప్రయాసపడ్డానండి. ఎంత ప్రయాసపడి ఎన్నిసార్లు వెళ్ళినా, సుమారు 4 సార్లు వెళ్ళాను అమెరికన్ ఎంబసీకి. చెన్నై, అప్పుడు చెన్నైలో ఉండేది, ఇప్పుడంటే హైదరాబాద్ వచ్చింది. 4 సార్లు వెళ్ళినప్పుడు ట్రిప్కి ఒకసారి 10,000 ఖర్చు అయ్యేది. ఆ రోజుల్లో 10,000 అంటే చాలా డబ్బది. చాలా దీన స్థితిలో ఉన్నటువంటి కుటుంబం. అటువంటి స్థితిలో ఆ యొక్క మరి వెళ్ళడం, నాకు వచ్చిన ఇన్విటేషన్ లెటర్ వాళ్ళకి సమర్పించడం, సాయంకాలం అయిన తర్వాత వీఆర్ సారీ, మేము మీకు ఇవ్వలేకపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోండి అనేవారు. 4 సార్లు నేను రిజెక్ట్ చేయబడ్డాను. ఎందుకంటే నాకు పెద్దలు ఎవరో తెలియదు, సో కాల్డ్ గ్రేట్ పీపుల్ ఎవరో నాకు తెలియదు, ప్రభు అక్కడే తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళాలి, నేను ఖచ్చితంగా అక్కడ చదువుకోవాలి, 1 సంవత్సరం అయినా ఉండి నేను చదువుకోవాలి. అప్పటికే నాకు ఈ 4 పుట్టేశారు. వాళ్ళు పోషించేవాళ్ళు లేరు. ఇక్కడ ఒక చిన్న సంఘం ఉంది 1989లో. ఈ చిన్న సంఘాన్ని నా భార్య బిడ్డలకు అప్పగించి అమెరికా వెళ్ళడానికి ప్రార్థన, చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. దేవుడు అద్భుతంగా చిన్నప్పుడు నన్ను హాస్టల్లో పెంచి పెద్ద చేసినటువంటి దైవజనులు డాక్టర్ అబ్రహాం శామ్యూల్ గారు, నా కుమారుడా నేను అమెరికా పంపిస్తున్నాను, రికమెండ్ చేస్తున్నాను, వెళ్తావా అన్నాడు ఆయన. వెళ్తానండి అయ్య గారు, నీ టికెట్ నువ్వే కొనుక్కోవాలి, నీ అన్నీ నువ్వే చూసుకోవాలి, నేను కేవలం రికమెండ్ చేస్తాను, అక్కడ ఫీజు నువ్వే కట్టుకోవాలి. పంపిన తర్వాత ఏదోలాగా చేసుకుందాం, లేదు పంపించేయండి అన్న. చూసారా, ఆ దైవజనుడి యొక్క దయాద్ర హృదయంతో ఆయన నన్ను రికమెండ్ చేసి పంపించాడు. నాకు 1 టికెట్ కొనుక్కోవడానికే డబ్బులు దొరికాయి. అమెరికా కానీ ఏ ఇతర దేశాలకు వెళ్ళేవాడికైనా 2 టికెట్లు ఉంటేనే, వెళ్ళడానికి రావడానికి ఉంటేనే కానీ విమానం ఎక్కనివ్వరు. అలాంటి సమయంలో ముంబైలో చాలా ఇబ్బందులు పెట్టారు. నేను వెళ్ళిపోయానికి వెళ్ళడానికి అవకాశాలు లేవు, తప్పకుండా నేను అమెరికా వెళ్ళాలి, నా కుటుంబం ఎక్కడుంది, నేను వాళ్ళని నాతో తీసుకెళ్ళటం లేదు అని మొత్తానికి కస్టమ్స్ వాళ్ళని కన్విన్స్ చేసి విమానం ఎక్కేసి వెళ్ళిపోయాను. దేవుని యొక్క కృప ఆ దినాల్లో నన్ను ఏ రీతిగా ఆ దేశంలో పంపించాడో అది అద్భుతమే. కళ అంటే నిజంగా కళలో రాజకుమారుడు గుర్రాల మీద ఎక్కేసి వెళ్ళిపోతాడంటే చూసారా, అలాంటి కళ అన్నమాట. అసలు ఊహించడానికి కూడా అవకాశం లేనటువంటి ఆ జీవితాన్ని దేవుడు అంత ఉన్నతమైన ఆ స్థితిలో దేశానికి వెళ్ళడానికి, నేను అక్కడ చదవడానికి, నా ఫీజు నేనే కట్టుకోవడానికి, నా టికెట్ నేనే సంపాదించుకొని మరలా ఇంటికి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, నీవు సామర్థ్యము కలిగజేసిన వాడు ఆయన కాదా? చదువు బాబా, వాక్యం చదువు. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయవాడెవడు? ఎవరు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? నీకు కలిగిన వాటిలో పరుని వలన నువ్వు పొందనిది ఏది? పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయింపనేలా. పొంది ఉండి, బ్రదర్ థ్యాంక్ యూ, నాకు ఇది ఇచ్చినందుకు, ఈ పెన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని అనకుండా
ఎక్కడా లేని పెన్ను నాకు వచ్చిందని ఇక్కడ తగిలించుకొని, ఇది ఎక్కడిది అనుకుంటున్నారు, జపాన్ అండి ఇది పెన్ను అంటా ఉంటాడు. అసలు ఎవరిచ్చారనే చెప్పడు. ఇది చాలామందికి ఈ రకమైనటువంటి తెగులు ఉంది. ఇది నాకు దేవుడిచ్చాడు అని చెప్పడానికి వారికి కృతజ్ఞత రాదు. చూసారా, దేవుడు నీ జీవితంలో అనేక సార్లు అనేక తలాంతులు ఇచ్చినప్పుడు వాటిని బట్టి, ప్రభువా నీవు నాకు ఈ తలాంతి ఇచ్చావు, నాకెంత చక్కని గృహాన్ని ఇచ్చావు, నాకెంత చక్కని సంఘాన్ని ఇచ్చావు, ఎంత చక్కని వాయిద్య బృందాన్ని ఇచ్చావు, చక్కని పాటలు, ఆత్మీయత, చక్కని పాస్టర్ గారిని ఇచ్చావు, పాస్టమ్ గారిని ఇచ్చావు, నీకు వందనాలు. మనం ప్రస్తుతం ఉన్న దానిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞుడవై ఉండాలి. చాలామంది ఏంటంటే ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు, వారి కృతజ్ఞత ఉండదు. ఇది నా సంఘం అని ఉండదు. ఒక అతను ఇక్కడ బాప్తిసం పొందాలని చెప్పి ఇంకో దగ్గర పొంది వచ్చాడు. మీరు నన్ను ఇక్కడ పొందితే ఇక్కడే కట్టేసి ఉంచుతారు, ఒక పశువుని కట్టేసినట్లు అన్నట్లుగా భయపడిపోయాడు ఇక్కడ బాప్తిసం పొందడానికి. ఇప్పుడు అతని స్థితి ఏమైంది? ఎక్కడికో పోయాడు, ఎక్కడో ఉంటున్నాడు. ఒక సంఘానికి అతడు జవాబుదారీగా లేడు. దేవుని యొక్క విషయం ఎలా ఉంటుందంటే, ప్రతి వారికి ఒక అడ్రస్ ఉండాలి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏ స్థితిలో పెరుగుతున్నావు, నీ ఆత్మీయ సంఘం ఏమిటి, నీ కాపరి ఎవరు, వీటన్నిటికీ నీవు లెక్క అప్పగించాల్సి ఉంటుంది. తెగిపోయిన గాలిపటంలాగా వెళ్ళిపోతాను అంటే దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళలేవు. నిన్ను కూర్చున్నటువంటి లెక్క నీవు అప్పగించవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు. నిన్ను కూర్చున్నటువంటి ఈ అకౌంట్స్ అన్నీ కూడా నువ్వు క్లియర్ చేయాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇంత మంచి స్థితిని ఇచ్చాడు కనుక నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అని నువ్వు వందనస్తుడివై ఉండాలి. ఇంకో వాక్యం చూడండి, దేవుని ఎడల మనం ఎలా కృతజ్ఞులమై ఉండాలో. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎన్ని విషయాల్లో? ప్రతి విషయమునందును. ఎన్ని విషయాలండి? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చినటువంటి, ఇలాగంటున్నాను ఏమనుకోకండి, సహోదరులకు మంచి చీరలు, సహోదరులకి బ్రహ్మాండమైన చీరండి, నేను నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను ఈ చీర అని భర్త గారంటే, అదిగో ఆవిడ చూడండి ఎంత బ్రహ్మాండమైన పట్టు చీర, నాకు అలాంటిది తేలేదు, ఇదేం చీర ఏంటన్నమాట. ఆమెకున్నది నీకు లేదని ఒక సణుగుడు తప్ప నీకు ఎవరికి లేనటువంటిది ఎంచి నీ భర్త నీకు తెచ్చాడు అన్నటువంటి కృతజ్ఞత నీ హృదయంలో కనపడలేదు. ఇక్కడ వాక్యం మనకి చెప్పేది ఏంటంటే, ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో నీవు దేవునికి కృతజ్ఞుడవై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ ఇటీవల గ్యాస్ ఎక్స్ప్లోషన్ గురించి నేను వింటూ ఉంటే, ఆ గ్యాస్ పీల్చుకున్నటువంటి వారికి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అది చాలా విషపూరితమైనటువంటి, ఇండియాలో మొట్టమొదట జరిగినటువంటి యాక్సిడెంట్. ఈ గాలి పీల్చిన వారు అప్పటికప్పుడే అక్కడే పడిపోయి చనిపోయిన వారు ఉన్నారు. మరికొంతమంది తొందరగా వారికి సహాయం దొరికింది కనుక వారిని హాస్పిటల్లో పెట్టారు. వారికి క్యాన్సర్ వస్తుంది, టీబీ వస్తుంది, ఇంకా చిన్నపిల్లలైతే న్యూమోనియా వస్తుంది అని పేపర్లో చెప్తున్నారు. ఏది నిజమో నాకు తెలియదు కానీ, అయితే ఈ గ్యాస్ శరీరానికి తగిలినటువంటి వారు ఇలా గోక్కుంటుంటే అక్కడ ఇంత బొబ్బల్లాగా వచ్చేస్తున్నాయి. చూసారా, 2.5% ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో ఆ గ్యాస్ ఇంకా విషవాయువు అక్కడ ఉందట. 5 గ్రామాలకి కూడా ప్రజలను ఎవరు రావద్దు అని చెప్తున్నారు. దేవుడు మనల్ని అక్కడ ఉంచలేదు కనుక మనం దేవుని ఎడల మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా నన్ను తప్పించావు, నీకు వందనాలు. మనమే అక్కడ ఉండుంటే, ఒకవేళ చనిపోయిన 13లో మనం కూడా వాడమైతే మన జీవితం ఎప్పుడూ పోయింది. చూశారా,
ప్రభువా నన్ను ఆ రీతిగా నువ్వు ఈ కొండ మీద ఉన్నావు, ఓకే పర్వాలేదు. వాళ్ళు ప్లెయిన్ ఏరియాలో ఉన్నారు, నేను కొండ మీద ఉన్నాను, నేను కొండోడిని అని మనం అనుకుంటాం. ఏమో కొండ మీద ఉండడం వల్ల దేవుడు నిన్ను అనేక రీతిలుగా కాపాడుతున్నాడేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రతి విషయములో నీవు దేవునికి వందనస్తుడివై ఉండాలి. అలాగే రెండో మాట ఏమన్నాడంటే, ఎలాగున క్రీస్తులో మీరు కృతజ్ఞత చెల్లించడం దేవుని యొక్క చిత్తము. చూసారండి. కనుక మనం నీ కారు ఉన్నా లేకపోయినా, బైక్ ఉన్నా లేకపోయినా, సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా, మంచి ఉద్యోగం, మంచి గెజిటెడ్ ర్యాంకులో ఉన్న ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఎవరికి ఏది ఇవ్వాలో దేవునికి తెలుసండి. మీరేం చింతించొద్దు. ఎవరికి ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. ఏ టైంలో ఇవ్వాలో కూడా దేవునికి తెలుసు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వేమి సాధించాలనుకుంటున్నావో అది నువ్వు సాధిస్తే, మనందరూ తెలిసిన వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 6:33 ఏమంటున్నాడు ఆయన? రాజ్యమును, ఆయన నీతిని, రాజ్యమును మొదట మీరు వెతకండి. దేవునిలోని ఒక మంచి విశ్వాసాన్ని నిన్ను నువ్వు నిరూపించుకోగలిగితే, దేవునిలోని ఒక మంచి ప్రార్థనా పరుడు అని నువ్వు నిరూపించుకోగలిగితే, సంఘములోని ఒక మంచి విశ్వాసం అని నీవు నిరూపించుకోగలిగితే, అప్పుడు ఆయన నీకు ఏది అవసరమో అది నీకు ఇచ్చేస్తాడు. వారు నన్ను వేడుకొనక మునిపే నేను వారికి దయచేయుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు వేడుకొనక మునిపే నిన్ను నీవు నిరూపించుకో. ఒక మంచి విశ్వాసాన్ని నిన్ను నువ్వు నిరూపించుకో. దేవునిలో నీకున్నటువంటి ఆత్మీయతను బయలుపరచుకో. దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నాకేంటి ప్రభువా ఎంత చిన్నది? మొద్దుకై ఆనాడు శోషణ కోటలో పనిచేస్తున్నాడు. అతని ప్రారంభం బానిస. ఇశ్రాయేలు దేశం నుండి బానిసగా తీసుకొని పోయారు. బానిసగా పోయిన వాడికి ఏదో ఒక గేట్ కీపర్, ద్వారపాలకుడిగా అతనికి చిన్న ఉద్యోగం దొరికింది. బానిసగా వచ్చిన వాడికి ఇప్పుడు మంచి బట్టలు వేసుకుంటున్నాడు, ఇదేది ఆ ఈటు పట్టుకుంటున్నాడు, గేటు దగ్గర నిలబడుతున్నాడు. చూసారా? మరి కొంతమంది అయితే కుర్చీల్లో కూర్చొని రాసుకుంటారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు మనకంటే దరిద్రులాగా ఉంటారు చూడడానికి. కానీ ఫ్యాన్ కింద కుర్చీ, ఆ టేబుల్ ఇవన్నీ వేసుకొని అస్సలు లెక్కే చేయరు. మనం వెళితేనే 10 సార్లు తిప్పుకుంటారు. దిగను బయటకు వెళ్ళు, అక్కడ నుండి రా, ఎలాగంటూ ఉంటారు. దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు. నువ్వు అతనికంటే గొప్పవాడు అయితే అవ్వచ్చు, నిన్ను అక్కడ పంపించాడు నీకు అవసరం కనుక. చూసారా? దేవుని చిత్తం ఇలా ఉంటుందండి. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేసుకోండి. మరలా చదువునైనా 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నీకు మంచి నివాసం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి నీవు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవరికి లేనటువంటి మంచి మందిరాన్ని, ఆరాధన చేసుకునే స్థలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. నీకు మంచి కుటుంబం ఇచ్చేటట్లుగా, దేవా నువ్వు ఇదిగో నాకు మంచి భార్యని ఇవ్వబోతున్నావు, అందుకు నీకు వందనాలు. పెళ్లిగాని వాళ్ళందరూ ప్రార్థన చేయాలి. అలాగే నాకు మంచి భర్తని ఇవ్వబోతున్నావు అని పెళ్లిగాని అమ్మాయిలందరూ కూడా ప్రార్థన చేయాలి. దేవునికి తెలుసు నీకు ఎలాంటి భర్త కావాలో, నీకు ఎలాంటి భార్య కావాలో, అలాగే ఇస్తాడు. చూసారండి? కనుక అన్ని విషయాలలో దేవునికి మీరు కృతజ్ఞత చెల్లించాలి. చివరి మాట నేను చెప్పేసి నా ప్రసంగం ముగిస్తాను. ఫ్యూచర్, భవిష్యత్, వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో గతంలో నీవు దేవునికి ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నావు, ప్రస్తుతం నువ్వు ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నావు, రేపు రాబోయే భవిష్యత్తు సంబంధించి నీ కృతజ్ఞత ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఎంత గొప్పగా ఉందో గుర్తించండి ప్రియులారా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇది భవిష్యత్తులో సంఘం యొక్క ప్రమోషన్, సంఘం యొక్క ఆశీర్వాదం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, విశ్వాసం కలిగిన అదృష్టం ఏంటంటే అండి, క్రీస్తు యేసుతో పాటుగా మనలను ఆయన లేపాడు. మరణంలో ఉంచేలేదు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుల యొక్క నిరీక్షణ అదే. ఒకవేళ శారీరకముగా కొంతకాలం తరువాత చనిపోయినప్పటికీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచావు కనుక ఆయన తన వలె నిన్ను కూడా ఆయన లేపును. ఎంత గొప్ప ఆధిక్యత అండి క్రైస్తవునికి, సంఘ విశ్వాసికి దేవుడిచ్చిన ఫ్యూచర్. నీవు ఆ భయంకరమైనటువంటి ఆ సమాధిలో అక్కడే పురుగులు పట్టి అక్కడ ఉండిపోవు. నువ్వు అక్షయ దేహముతో నీవు లేపబడతావు, మహిమ దేహముతో నువ్వు లేపబడతావు. ఇంకా చదువు, కింద చదువు, 7వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు కాదు, దేవుని వరమే, దేవుని వరమే. అంతేకాదు 7వ వచనంలో మొదటి మాట మనం అనుకున్నాం, యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కూర్చోబోతున్నాం మనం? చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడ నీ భవిష్యత్ సీట్? ఎక్కడ? రేకుల షెడ్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో కాదు. రేపో మాపో కూలిపోవడానికి రెడీగా ఉన్నటువంటి 100 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ కలెక్టరేట్ కాదు. లేకపోతే ఆ జాలర్పేటలో ఉన్నటువంటి ఆ సచివాలయంలో కాదు. నీ సీట్ ఎక్కడ ఉంటుంది? పరలోకమందు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూర్చున్నటువంటి ఆ సువర్ణ కిరీటము, ఆ సువర్ణ సింహాసనము తరగనిది, కరగనిది, మారనిది, నిరంతరము ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భవిష్యత్ ప్రణాళిక ప్రభుతో పరలోకంలో ఉండడమే. అది మన భవిష్యత్తు. దేవునికి స్తోత్రం. ప్రభువా, నాకంత ఘనత నీవు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. నాది చూస్తే గుడిసె, నా చూస్తే అతిల్లు, నా చూస్తే ఏదో టెంపరీ జీవితం, నా చూస్తే ఇలాంటి మరి ఆ ఘనత లేనటువంటి ఈ జీవితం. దేవా, ఇదిగో తండ్రి, నా జీవితాన్ని మీరు ఇంత ఘనతగా మీరు ఆశీర్వదించినందుకు వందనములు, వందనములు, వందనములు అని మన భవిష్యత్తుకు సంబంధించి దేవునిని గణపరిచే వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూశారండి ప్రియులారా, మనం భవిష్యత్తు లేని వారం కాదు. ఒరే నాయన, చదువుకోరా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని తల్లిదండ్రులు తెగ బాధపడిపోతున్నారండి పిల్లల గురించి. మా వాడిని ఎంత చదివించినా అసలు వాడికి అప్పటం లేదండి, వాడిది మట్టి బుర్రండి, అసలు ముద్దండి, వాడికి ఏం రాలేదండి. కొంతమంది ఏంటంటే రోడ్లను తిరగడమే తప్ప వాడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. బాధపడిపోతారు. నువ్వు చదవకపోతే నీకు భవిష్యత్తు ఎలా వస్తుంది? వాడు సిఐ అయ్యాడంటే కష్టపడ్డాడు, చదివాడు. పోలీస్ పరీక్షలకు వెళ్ళండి, ఎవరన్నా ఎల్లుడు చాలామంది ఫెయిల్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టెస్టుల్లో పాస్ అవ్వలేక. అదంతా కఠినం అయితేనే ఆ పరీక్షల్లో నెగ్గుతున్నారు వాళ్ళు. పోలీసుల దగ్గర నుంచి, మరి ఏఎస్ఐ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, సిఏ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి ఎస్ఐ అవుతున్నాడు. ఎస్ఐ కాదు, ఎస్పీ అవుతున్నాడు. చూసారు ఎన్ని ప్రమోషన్లు. ఈలోగా రిటైర్డ్ అయిపోతాడు. అయినా ఎస్పీగా రిటైర్డ్ అయ్యాడు అంటే ఎంత శాలరీ, ఎంత ఘనత. అయ్యగారు, ఆయన పేరు మారిపోతుంది. ఇప్పుడు నన్ను పిలిచినట్టు ఆయన్నే పిలుస్తారు. దేవుని స్తోత్రం. కష్టపడితేనే ఫలితం. ప్రభు రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రభు ప్రక్కన కూర్చునే అవకాశం భవిష్యత్తు నీకు ఇస్తున్నాడు గనక దాని కొరకై నువ్వు ప్రార్థన చేస్తూ కృతజ్ఞుడివై ఉండాలి. ప్రభువా, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నాకు ఈ రక్షణ ఇచ్చావు, నన్ను నీ సన్నిధిలో నడిపిస్తూ ఉన్నావు, నాకు ఇచ్చిన ఘనతను బట్టి నీకు వందనాలు ప్రభువా. నన్ను సిద్ధపరచు నాయన, నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి అని నువ్వు ప్రార్థన చేయాలి. లోకాశల మీద ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ ఘోరమైనటువంటి దుస్థితిలో ప్రభు ఎప్పుడో రాబోతూ ఉన్నాడు. ఈవేళ రేపు
లేకపోతే కొంతకాలం అయిన తర్వాత ఎప్పుడు వచ్చినా ప్రభువా నీవు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవాలన్న ఆ నిరీక్షణ నాకుంది అని మనం సమర్పించుకొని ప్రభు భవిష్యత్తులో మనకిచ్చి ఆ ఘనమైన స్థలాన్ని బట్టి మనం దేవునికి వందనస్తులంగా ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతానికి వచ్చినటువంటి ఆ కృతజ్ఞత నీ జీవితంలో ఉందా? ప్రస్తుతం దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క పరిస్థితులను బట్టి దేవునికి నువ్వు వందనస్తుడుగా ఉన్నావా? భవిష్యత్తులో ఆయన ఇవ్వబోయే ఘనతను నువ్వు తలంచుకుంటూ నువ్వు దేవుని కృతజ్ఞుడుగా ఉంటున్నావా? ఆలోచించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం అటువంటి కృతజ్ఞతా హృదయంతో ప్రభువుకు సమర్పించుకొని ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి. మన అమ్మగారు మనల్ని ప్రార్థనలో నడిపించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. రెండు అమ్మగారు ఇలా రండి. అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత నేను ఆశీర్వాదం చెప్తాను. ఆ తర్వాత మిగతా కానుకలుగా సమర్పణ తర్వాత ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. ప్రభు మనతో మాట్లాడినటువంటి ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, ప్రభు మనకి గొప్ప ఘనతనిచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. 7 సార్లు స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు అయిన మా తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు ప్రభా. అవును ప్రభా, మా తండ్రి, మేము నాయన ఏ యోగ్యత లేకపోయినా అన్ని విషయాల్లో కూడా మా ప్రభా ఎంతో నీ దీవెన ఆశీర్వాదించు. అన్నిటికంటే ముఖ్యంగా నీ గొప్ప రక్షణ మాకు ఇచ్చావు తండ్రి. నా తండ్రి నీ స్తోత్రాలు. నేను తండ్రి ప్రభా అని పిలిచే భాగ్యం ఇచ్చావు తండ్రి, స్తోత్రాలు. అలాగే నువ్వు చేసిన మేళ్ళన్నీ కూడా మేము పొందుకొని నేను మర్చిపోయే వారం కాకుండా ప్రభా తండ్రి, భక్తులైన దావీదు వలే ప్రభా నాయన తన నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని కృతజ్ఞత గల హృదయంతో మేము నింపబడుచు అనుక్షణము కూడా మమ్మల్ని సజీవులుగా చేసినందుకును, అలాగే ఆరోగ్యం ఇచ్చినందుకును, అలాగనే ప్రభా ఇదిగో తండ్రి ముఖ్యంగా ఈ కరోనా వ్యాధితో అయా తండ్రి అనేకులు చనిపోతున్నారు ప్రభా, అనేకులు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు ప్రభా. వారికంటే మేము మాత్రం కూడా గొప్పవారం కాకపోయినా మమ్మల్ని సజీవులుగా నీ యొక్క ఆరోగ్యమైన రెక్కలు చాటున కాచి కాపాడుతున్నావు ప్రభా. అందుకే నీకు లెక్కలేని స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఇదిగో మొన్నటి దినాన్ని ప్రభా ఇదిగో గోపాలపట్నంలో మరి ప్రభా గ్యాస్ లీక్ అయ్యి ప్రభా అనేకులు చనిపోయారు. మరి భయంకరమైనటువంటి వ్యాధి పూరితమై అనేకులు ప్రభా బాధపడుతున్నారు ప్రభా. వారిని కూడా కనికరించి ప్రభా స్వస్థపరిచి ప్రభా ఆ యొక్క కరోనా వ్యాధిగ్రస్తులను కూడా మీరు స్వస్థపరిచి తండ్రి. వారి కొరకు నిత్యము మేము ప్రభా భారంతో ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అలాగే తండ్రి యొక్క లాక్డౌన్ తొలగించి ప్రభా సామూహికంగా సంఘముగా కూడి నేను ఘనంగా గంభీరంగా ఆరాధించే కృప దయచేయండి ప్రభా. ఈ సమయము ఈ యొక్క నాయన ఏర్పాటు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ యొక్క నాయన ప్రభా ఆన్లైన్ ద్వారా వాక్యం ప్రకటించుకోవడానికి ఇదిగో కొద్దిమందిగా కూడి ప్రభా నేను గణపరచుకోవడానికి ఇవి చేసిన ఈ గొప్ప మేలును పెట్టుకోవడానికి స్తోత్రాలు. త్వరలో నాయన నీ రాజ్యంలో నీతో ప్రభా బంగారు వీధుల్లో నాయన పరలోక రాజ్యంలో ప్రభా నా తండ్రి నాయన నీ పక్కన ప్రభా నాయన తండ్రి కూర్చుండేటువంటి అవకాశం బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆధిక్యతను ప్రభా మేము కాపాడుకోవడానికి సహాయించి మహిమ ఘనత ప్రభావం పొందండి. మీ దాసుని ప్రత్యేకంగా ఆయుష్ ఆరోగ్యము ఆ ప్రభా నాయన తండ్రి అనుగ్రహించి దీవించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని ఈ యొక్క వాక్యం చూస్తున్న వింటున్న ప్రతి వారు కూడా సంతోషించి దేవాని యందు మరికు కృతజ్ఞత కలిగి ఉండడానికి, వారి భవిష్యత్తులో ఇంకా మేళ్లు పొందుకోవడానికి, నీ రాజ్యం చేర్చబడడానికి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి నిత్య ఆశీర్వాదములు, త్వరలో రానైనటువంటి